మిమ్మల్ని స్పష్టంగా ఈ రోజుగా అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు గత 4-5 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిరాహార దీక్షలు చేసే వాళ్ళకు గాని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో గాని ఎవరికైనా డిఎస్సి పరీక్ష రాసి నిజంగా అన్యాయం జరిగింటే మీరు కూర్చుంటే న్యాయమే. కనీసం డిఎస్సి పరీక్ష ఏంది, టెట్ అంటే ఏంది, ఉద్యోగ నియామకాలు ఏ విధంగా జరుగుతాయి, రిజర్వేషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంది, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంది, ఎస్సీ వర్గీకరణలో ఎవరికి ఎంత శాతం ఉంది, లేకపోతే హారిజాంటల్ రిజర్వేషన్ లో ఏ వర్గాల వారికి రిజర్వేషన్లు ఎంత శాతం ఇస్తాదనే కనీస పరిజ్ఞానం కూడా లేని వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారని చెప్పి రకంగా జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేయడం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈ నియోజకవర్గంలో అయినా సరే అనేక మంది స్పోర్ట్స్ కోటాలో కానీ వికలాంగ కోటాలో కానీ అవినాష్ రెడ్డికి అత్యంత దగ్గర బంధు, పేరు చెప్పను బాగుండదు, ఒక మహిళ అమ్మాయికి వేంపల్లె గ్రామంలో నివసించే ఒక విద్యార్థినికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావడం జరిగింది. ఆ అమ్మాయి స్పోర్ట్స్ ఆడుకోకుండానే ఉద్యోగాలు రావడం జరిగిందే, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇమ్మని చెప్పి ఎవరికైనా 10 లక్షలు 15 లక్షలు డబ్బులు ఎవరికైనా ఇచ్చినారా? వైఎస్ఆర్సీపీ నాయకులు అడిగితే చెప్తా, రేపు వాళ్ళు ధర్నా ఉంది కదా, ఆ పేరు చెప్పమంటే చెప్తా. ఈ నియోజకవర్గంలో అనేక మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరినో ఒకరు చూపించండి. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మీ కార్యకర్తలు ఉన్నారు, మీ నాయకులు ఉన్నారు. అందరినీ ఎంతమంది ఉద్యోగాలు వచ్చినారో అందరినీ నిలబెట్టండి. వారు నీతి నిజాయితీగా ఉద్యోగాలు సాధించినారా? స్పోర్ట్స్ కోటాలో ఉండాలని దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు పొందినారా? లేదంటే ఎక్స్ సర్వీస్ మెన్లు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏమైనా తీసుకున్నారా? ఎస్సీ వర్గీకరణ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందినారనేది మీరు చూపించమని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. ఒక పద్ధతి ప్రకారము హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని మొట్టమొదట చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. ఆయన పెట్టిన నియమ నిబంధనల మేరకే టీచర్ ఉద్యోగాల భర్తీలో కూడా హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీని చేపట్టడం జరిగింది. అంటే ఎవరికైతే